ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాగరాజ్ కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమంలో కుటుంబ సమేతంగా పుణ్య స్నానాన్ని ఆచరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గంగానదికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ భారతీయుల ఆత్మ ఒక్కటేనని మహా కుంభమేళ చాటిందన్నారు. కుంభమేళ ఏర్పాట్లపై యోగి సర్కార్కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. కుంభమేళ సనాతన ధర్మానికి ప్రతీకగా ఆయన పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఆయన భార్య అన్నా లెజ్నోవా అలాగే కుమారుడు అఖిరానందంతో కలిసి మహాకుంభమేళాకు వెళ్లారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా పుణ్య స్నానాన్ని ఆచరించారు. ప్రయాగ్రాజ్లో ఏర్పాట్లకి సంబంధించి ఆయన స్పందించారు. ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయంటూ ఆయన అన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గంగా నదికి ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. అంతకుముందు మీడియాతో కూడా మాట్లాడారు. భారతీయుల ఆత్మ ఒక్కటేనని మహాకుంభమేళ చాటిందన్నారు పవన్ కళ్యాణ్. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న విజువల్స్ మనం స్క్రీన్లో చూస్తున్నాము. ఆయన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి అంతేకాకుండా అఖిరానందంతో కలిసి పవన్ కళ్యాణ్ మహాకుంభమేళాకు వెళ్లటం జరిగింది. అంతేకాకుండా పుణ్యస్నానాలు ఆచరించి వేద మంత్రోచ్చారణల మధ్య ఆయన పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ వెంట వెళ్లారు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. అందుకు సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఇక యోగి సర్కార్కి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు కూడా తెలిపారు. కుంభమేళా ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయన్నారు. కుంభమేళా సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. थोड़ा स्पेस लेंगे स्पेस ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాగ్రాజ్ కి వెళ్లటం జరిగింది. మహాకుంభమేళాలో ఆయన పుణ్య స్నానాలు ఆచరించారు. మనం అందుకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. కుటుంబ సమేతంగా గంగా నదిలో ఆయన మునక వేస్తూ పుణ్య స్నానాలు ఆచరిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా అంతేకాకుండా కుమారుడు అఖిరానందన్ ఇంకో పక్క మనం స్క్రీన్లో చూస్తున్నాము. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కుంభమేళాలో పాల్గొంటున్న విజువల్స్ మనం కనిపిస్తున్నాయి. ఇక నిన్న మనం చూసాము ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా కుంభమేళాకి వెళ్లటం జరిగింది. పవిత్ర గంగా నదిలో పవిత్ర సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. గంగా నదికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. నిన్న కుటుంబ సమేతంగా నారా లోకేష్ వెళ్లారు. ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లటం జరిగింది. కుంభమేళాలో వారు పార్టిసిపేట్ చేశారు.
గంగా నదిలో పుణ్య స్నానాన్ని ఆచరించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా గావించారు. నిన్న లోకేష్, ఈరోజు పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లటం జరిగింది. మనం స్క్రీన్లో చూస్తున్నాము. ఏపీ మంత్రి నారా లోకేష్ నిన్న కుంభమేళాకి వెళ్లారు, పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా పుణ్య స్నానాలు ఆచరించారు. మహాకుంభమేళాలు పవిత్ర గంగా నదికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. భారతీయుల ఆత్మ ఒక్కటేనని కుంభమేళా చాటిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతేకాకుండా సనాతన ధర్మానికి ప్రతీక అని కూడా అన్నారు పవన్ కళ్యాణ్. ఇక సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. మనం విజువల్స్ లో చూస్తున్నాము. నిన్న లోకేష్ అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. నారా లోకేష్ ఆయన భార్య, కుమారుడితో కలిసి నిన్న ప్రయాగ్రాజ్కి చేరుకోగా ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా, అంతేకాకుండా ఆయన కుమారుడు అఖిరానందన్, మరోపక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వెళ్లటం జరిగింది.